దర్శకుడు, నటుడు, నర్తకుడు ప్రవీణ్ కేవి గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మళ్ళీ చెప్తున్నాను, వెంకటేష్ గారికి, గారికి, మీడియా మిత్రులకి అందరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పిచ్చిబాబు గారికి, బాబీ గారికి, అందరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఓకే ఓకే ఓకేనా? థ్యాంక్ యూ. సినిమా మహిళ మూవీ సినిమా స్టోరీ రాసుకున్నాం అండి. రాసుకున్న తర్వాత కూర్చొని సినిమా రాసుకోవడం బాగానే ఉంది. మనకి అంత హై రేంజ్ ఫ్రెండ్స్, తక్కువ నోటికి తక్కువలో ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కువ నోటికి ఎక్కువలో ఫ్రెండ్స్ ఉంటారు. అలా నాకు తక్కువలో ఉన్న ఫ్రెండ్స్ కదా, ఎవరు పెడతారు అనుకుంటే తల్లే మందోడు కాదు, ఏదో సాఫ్ట్వేర్ తీసుకొని వెళ్ళిపోదాం మెల్లగా అనుకున్నాను. తర్వాత స్టోరీ రాసుకున్నాను. డైరెక్షన్ కొత్త మన ఓల్డ్ పాప నన్ను నమ్మించడానికి రత్నారెడ్డి గారు, మధుసూదన్ గారు వచ్చారు. కానీ డైరెక్షన్ చేయగలుగుతున్నా అక్కడ ఒక డౌట్ వచ్చింది. పెట్టడం ఈజీ అంటే నన్ను నమ్మి పెట్టినంత మాత్రం డబ్బులు రిటర్న్ వస్తాయన్న నా గ్యారెంటీ లేదు కదా. డైరెక్షన్ వేరే వాళ్ళకి ఇద్దామా లేకపోతే మనం చేద్దామా, స్టోరీ మనది ఏంటి అని అంటే విజయ్ గారు ఎక్కడ ఉన్నారండి? అరే ఊరుకుంటున్నారు, మీ గురించి నాకు తెలియదు, మీరు మాట్లాడతారు, డైరెక్షన్ చేయండి చెప్తున్నానని చెప్పి ముందు తోసాడు. సరే ఆ తోసిన దానికి న్యాయంగా పాపం మా మధుసూదన్ గారు కానీ గారు కానీ చాలా సపోర్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నారా? మా మీడియేటర్ శ్రీశంకర్ గారు కూడా కనిపించలేదండి. ఆయన వచ్చి రేడియో షో వచ్చినట్టున్నారు, బయలుదేరినట్టున్నారు. ఈ గోవాలో మాకు ఏం తెలియదు, ఇది లొకేషన్ చూసుకొని సాంగ్ గోవా అన్నారు, వైజాగ్ అంటే వద్దన్నారు. ఎలాగంటే తెలుగు ఉంటాడు గోవాలో, మీరు వెళ్ళండి గల్లీ గల్లీ తెలుసు అన్నారు. నాకు ఇప్పటికీ డౌట్, అందరూ అంటున్నారు కానీ గల్లీ గల్లీ ఎలా తెలుసు అనేది నా డౌట్. అది మన తర్వాత కూర్చున్నప్పుడు మాట్లాడుతున్న టైలర్ అని చెప్తారు. నన్ను నమ్మి ముందుకు తోసాడు. ప్రతిసారి నేను షూట్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా వద్దా ఎవరైనా మామూలుగా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు అడుగుతారు, సార్ వెళ్తారా, చేయగలుగుతారా? పాపం వాళ్ళు నన్ను అడగకపోయినా నేను అడిగాను, సార్ ఏంటి చేద్దామా, ఆలోచిద్దామా అంటే సార్ మీకు తెలుసుకోవాలని అని చెప్పి బాబు ఇచ్చారు. ఇందాక ఇక్కడ బషీర్ గారు కానీ లేకపోతే మౌనిక గారు కానీ, శ్వేత గారు కానీ, డైరెక్టర్ గారు అంటే కొత్త ఉందండి పిలుపు. ఎందుకంటే మామూలుగా బషీర్ గారు కూడా డార్లింగ్ అంటారు, అనిపించింది అని ఆలోచన కూడా వచ్చింది. మొత్తానికి ఎంత కష్టపడాలి అంటే కష్టపడడం అంటే సంతోషంగా చేసాం. కాకపోతే ఒకే ఒక దగ్గర కష్టమైందంటే శ్మశానంలో వచ్చిందండి. శ్మశానంలో అర్ధరాత్రి 12-1 గంటల టైంలో అది యాక్చువల్ గా సెట్ చేద్దాం అనుకుంటే, ఎందుకంటే చెప్పే డబ్బులు ఖర్చు, ఏదో ఒక శ్మశానంలో డబ్బులు ఏదో పర్మిషన్ తీసుకొని చేద్దాం అని చెప్తే అప్పటికి మా రమణ గారు అంటారు, వద్దండి సెట్ చేద్దామండి, ఎందుకు అనవసరంగా అర్ధరాత్రి పూట అని. అయినా సరే ఒప్పుకోకుండా పాపం చాలా మంది డైరెక్ట్ వచ్చారు. అక్కడికి 12-1 గంట 2 అయిపోతుంది. కోడ్ని లైవ్ కోడ్ని పీకతో నోట్తో కొరికేసి చంపేయాలండి. ఏంటి సార్ నోట్తో కొరికి చంపేయాలి, ఏమైనా వాడతామా టెక్నిక్ లేకపోతే చేయగలుగుతారా అంటే మన విధంగా గురుమంటే నేను చేస్తాను అంటే మొత్తం ఎలా చంపేస్తారు, ఎలా చేస్తారంటే మీకు ఎందుకు నేను చేస్తాను, ఇంకో కోడి ఇంకో సీన్ తీసుకొని ఇంకో కోడి తెప్పిమంటారంటే అర్ధరాత్రి కదా మళ్ళీ దొరకవాలి. వద్దండి మీకు అసలు కంగారే లేదా అంటే బాగా చేశారండి, చాలా థ్యాంక్స్ అండి. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఆ శ్మశానంలో ఈయన కొరికేటప్పుడు ఇక్కడ పక్కన పోలీసులు నడుచుకుంటూ వచ్చారండి. ఇప్పుడు పోలీసులు వచ్చారు, పర్మిషన్ ఉంది కానీ ఎందుకంటే భయం, కోడి అన్నీ ఉన్నాయి, మంత్రాలు అన్ని కొంచెం భయపడుకుంటూ ఉన్నాం. అదే టైం ఇక్కడ సీన్ జరుగుతుంది, అది చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారండి. చాలా కష్టపడ్డాడు. ఇంకొకటి తల కింద ఉంచేటప్పుడు కూడా చాలాసేపు పాపం తల కింద పెట్టి చాలా కష్టపడ్డారు విజయ్ గారు. థ్యాంక్ యూ. అలాగే మధుసూదన్ గారికి, శ్వేత గారికి, అందరికీ
మీ పేరు మంచి నాకు తప్పు అనుకోకండి, సాయం కాదు. నాకు గురుజీ 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 అని చెప్పి నేను ఇప్పుడు నేను చెప్పినప్పుడు రంగారెడ్డి గారు కూడా గురుజీ అని చెప్పారంటారు తప్ప సాయం గారు అనే పేరు నాకు రాదు. ఆల్రెడీ సినిమాలో గురుజీ గురించి అక్కడ కూడా గురుజీ గారే పిలిచేవాడు, టూర్ టైంలో కూడా గురుగారు అని చెప్పి పిలిచేవాడు. తర్వాత మీ పేరు నాకు గుర్తుంటుంది. గురుగారు కూడా ఒక సీన్ లో అప్పటికప్పుడు చిన్న డైలాగ్ ఒకటి మార్చేస్తే చిన్న డైలాగ్ రాస్తాం, ఇంత డైలాగ్ అప్పుడు మార్చాలంటే ఎలాగా అప్పుడు నాకు నేను కూడా సార్ అప్పటికప్పుడు అంటే మార్చేసాను మారకపోతే మనసులో పెట్టుకుని చేసేస్తారా డైలాగ్ నిలబెట్టరా అనుకున్నాను. మళ్ళీ బాగా సరే అండి చెప్తాం అని చెప్పి వచ్చి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సినిమా మంచి కాన్సెప్ట్ అండి. చిన్న సినిమా ఎంత కష్టం అంటే నేను ఎంత ముందు ఆటపాటలు చేసినా లోపల బాగా రాత్రి కూడా చిన్న సినిమా పర్చేజ్ ఇంకా బాగా చేద్దాం పర్చేజ్ ఎలా 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 ఒక్క 10 రూపాయలు పెట్టే దగ్గర ఎలా దాన్ని తగ్గించి ఉపాయం చేయాలి. కానీ సినిమా చిన్న సినిమా కష్టాలు మామూలు ఉన్నాయి, అన్నట్టు మన చిన్న సినిమా కష్టాలు ఎలా ఉంటాయంటే కట్టలేము, మిగలేము, వదిలేము, ముందుకెళ్ళలేము. అయినా సరే మమ్మల్ని చేయబట్టుకొని నడిపించిన ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడైనా ఒకసారి రెస్పెక్ట్ పెట్టుకున్నప్పుడు చిన్న సినిమా కష్టాల గురించి మాట్లాడతారు, టైం లేదు. అలాగే లాస్ట్ లో ఇంత ముందు మన సినిమా ఒకటి చెప్తాం అనుకున్నాను. దీంట్లో విలన్ రోల్ లో విలన్ ఫాదర్ ఆయనే అండి. ఆయన విలన్ తో చెప్తాడు విజయ్, అరే ధర్మం ఎప్పుడైనా గెలవాల్సిందే, పాండవులు ఐదుగురే అయినా సరే ధర్మంగా ఉన్నారు కాబట్టి గెలిచారు, ధర్మమే గెలుస్తుంది ఖచ్చితంగా అంటే అప్పుడు విలన్ ఆయన రిప్లై ఇస్తాడు, ఏది ధర్మం? బుర్రదెక్కి జుగమాడితే కురుక్షేత్రం జరిగింది, జుగం ఆడడం ధర్మమా? బాలేని కందమ్మ పందెం కాస్తే ద్రౌపది వస్త్రాభరణం జరిగింది, బాలేని పందెం కాయడం ధర్మమా? అని ధర్మరాజు లాంటి వాడు మోసం చేస్తే గురువు ద్రోణాచార్యుడు మరణం సంభవించింది, మోసం చేయడం ధర్మమా? నిస్సహాయుడైన కర్ణుడిని చంపడం, గదాయుధ ధర్మాన్ని మంచి దుర్యోధనుడిని చంపడం ధర్మమా? ఇక్కడ గెలిచిన వాడు చెప్పిందే ధర్మం, నీకు పుట్టింది భయం, నా ఇలాకాల భయం పుడితే పోవాల్సింది ధైర్యం కాదు ప్రాణం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ సినిమాని మా ఇప్పుడు ఈ సినిమాని ప్రజలందరూ ఆదరించి ముందుకు తీసుకెళ్లాలంటే మాకు ముందుగా తోడ్పడవలసింది మీడియా మిత్రులండి. మీడియా మిత్రులందరికీ నేను ఇక్కడ మనవించుకుంటుంది ఏంటంటే, మేము సినిమా తీయడానికి ఎంత ఖర్చు పెడతామో అంటే చిన్న సినిమా చిన్నగా ఖర్చు పెడతాం, పబ్లిసిటీ కూడా అంతే ఖర్చు పెట్టగలం, అంతకు మించి ఎక్కువ పెట్టలేం. సో మా మీద దయదలిచి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ, మీ ద్వారా ఈ సినిమా జనాలందరికీ వెళ్ళాలని కోరుకుంటూ, ఎందుకంటే మేము ఇన్స్టాలో ప్రమోషన్లు చేయలేము, సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేయలేము, మాకున్న ఏకైక ఆయుధం మీరే. దయచేసి మా సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, జనాలందరిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ పేరు పేరు నా ప్రతి రిపోర్టర్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.